ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ శారీ మీదకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేస్తున్నాం కదా, వాటి కోసం కావాల్సినవి చూద్దాం. ఇవి స్టోన్స్ అంటించడానికి. ఇవి వచ్చి పింక్ కలర్ థ్రెడ్, ఇది కార్డ్బోర్డు మనం థ్రెడ్ని చుట్టుకోవడానికి, సీజర్, బ్యాంగిల్స్, స్టోన్స్ అంటించుకోవడానికి ఇది స్టిక్, ఇది ఫెవికాల్. మనం ఈ కార్డ్బోర్డుని తీసుకొని ఈ విధంగా థ్రెడ్ని ఒక 50 వచ్చేలాగా ఈ విధంగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత సీజర్ తీసుకొని కట్ చేసేసుకొని ఫెవికాల్ తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్కి ఈ విధంగా స్టిక్ చేద్దాం. స్టిక్ చేసిన తర్వాత బ్యాంగిల్ని ఈ విధంగా తిప్పుతూ థ్రెడ్ని ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేద్దాం బ్యాంగిల్ మొత్తం. ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని సీజర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుందాం. చేసేసుకొని దీన్ని ఇట్లా ఉంది ఈ విధంగా బ్యాంగిల్ని థ్రెడ్తో ఈ విధంగా చుట్టేసుకోవాలి. దీని మీద ఇప్పుడు స్టోన్స్ ఎలా అంటించాలో చూసేద్దాం. నా దగ్గర స్క్వైర్ షేప్ ఈ విధంగా స్క్వైర్ షేప్ ఉన్న స్టోన్స్ ఉన్నాయి. దాన్ని ఈ బ్యాంగిల్ మీద ఎలా అంటిస్తానో చూడండి. సర్కిల్ తీసుకొని ఇట్లా ఒక డాట్ లాగా పెట్టుకొని ఈ విధంగా మనం 4 బ్యాంగిల్స్ అనుకున్నాం కదా, 4 బ్యాంగిల్స్కి ఈ విధంగా థ్రెడ్తో చుట్టేసుకొని బ్యాంగిల్స్ మొత్తానికి ఈ విధంగా స్టోన్స్ అంటించుకోవాలి. మనం స్టోన్స్ అంటించుకున్న తర్వాత ఒక 1/2 అవర్ బ్యాంగిల్స్ని టచ్ చేయకుండా వదిలేయాలి. ఎందుకంటే అవంతా మనం స్టిక్ చేసి ఉంటాం కదా, గమ్ అవంతా అంటుకోవడానికి మినిమం ఒక 1/2 అవర్ అన్నా పడుతుంది. ఎంతో బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాయి. ఒక్కసారి చూడండి బ్యాంగిల్స్. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.